నమస్తే అండి. నమస్తే మేడం. మీ పేరు? నా పేరు అభిలాష్ అండి. ఓకే. రైట్. ఏం చేస్తుంటారు? నేను లోకల్ లీడర్ అండి ఇక్కడ. లో ఓకే. లోకల్. రైట్. అయితే నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు ఆంధ్ర, తెలంగాణ నువ్వు బతకడానికి వచ్చినావు బిడ్డ అల్లు అర్జున్ అని ఆంధ్ర, తెలంగాణ అనే వర్డ్‌ని యూజ్ చేయడం జరిగింది. అసలు ఏ విధంగా చూస్తారు దాన్ని? యాక్చువల్‌గా అంటే ఇప్పుడున్న పొలిటికల్‌లో ఈ తెలంగాణ, ఆంధ్ర అనే కులమత భేదాలు తీసుకురావడం అనేది కరెక్ట్ కాదు. బేసిక్‌గా ఈ జరిగే సినీ ఇండస్ట్రీలో ఈ ఆయన పాప చనిపోయిన ఇష్యూ వల్ల వాళ్ళు చూసుకుంటారు కానీ ఏదున్నా మనం దాని గురించి ఏదైనా మాట్లాడితే సబ్జెక్టు బాగుంటుంది కానీ ఈ ఆంధ్ర, తెలంగాణ ఇవన్నీ ఇట్లాంటి టాపిక్‌లు తీసుకురావడం అనేది కరెక్ట్ కాదు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి అంత లేనిపోని కుట్రలు చేస్తూ ఉన్న వాళ్ళందరిని చెడగొట్టి మళ్ళీ ఇదే ఆంధ్ర తెలంగాణ వాళ్ళకు చుచ్చులు పెట్టేలాగా ఇట్లాంటి ప్రయత్నాలు చేస్తున్నారు ఈ మన భూపతి రెడ్డి ఎమ్మెల్యే గారు. సో ఇట్లాంటివి కరెక్ట్ కాదని మేము ఇక్కడ లోకల్గా కూడా ఖండిస్తున్నాం దాన్ని. రైట్. అభిలాష్ గారు, రేవంత్ రెడ్డి గవర్నెన్స్ గురించి అసలు ఏం చెప్తారు? రేవంత్ రెడ్డి గవర్నమెంట్ అనేది జనాలు గుడ్డిగా నమ్మి ప్రభుత్వం తీసుకొచ్చినారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఊర్లలో మరి జనాలకంతా మోసం చేసి అది ఇస్తాం ఇది ఇస్తామని చెప్పి చేసారు. జనాలు గుడ్డిగా నమ్మేసి ఓట్లేసి తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తెచ్చుకోవడం జరిగింది. సిటీలో అంటారా, సిటీలో అభివృద్ధి అనేది ఏం లేదు. ఆల్రెడీ బీఆర్ఎస్ వాళ్ళు చేశారు. ముందు ప్రభుత్వం ఉంది కాబట్టి ఇప్పుడున్న పాలనలో మాటలు తప్ప మిగతా విషయాలు అనేటివి ఏమీ అనిపించట్లేదు జనాలకు కూడా. జనాలు కూడా మళ్ళీ సంవత్సరం మొన్ననే పూర్తయింది. జనాలు కూడా ఏంటంటే మార్పు కావాలనే చూస్తున్నారు. ఇదే కాంగ్రెస్ ప్రభుత్వానికి రేపు వచ్చే సర్పంచ్ ఎన్నికల్లో బుద్ధి చెప్తారని మేము అనుకుంటున్నాం. రైట్. అయితే ఈ 6 గ్యారంటీల విషయానికొస్తే ఏం చెప్తారు? అలాగే 421 హామీల గురించి ఏం చెప్తారు? 6 గ్యారెంటీల విషయంలో వస్తే మహిళలకు బస్సు ఉచితం అన్నారు. ముందు గతంగా చూసుకుంటే ఒక బస్సులో 60-70 మంది కన్నా ఎక్కువ లేకుండే. ఇప్పుడు చూసే వరకు 100-200 మంది మహిళలు ఎక్కేస్తున్నారు. అదే ఆర్టీసీ పరంగా చూసుకుంటే కూడా జనాల కోసం ఆపకపోతే కూడా ఆర్టీసీ వాళ్ళ మీద మెమోలు ఇవ్వడం, కంప్లైంట్లు ఇవ్వడం చేస్తున్నారు. దీనికి ఈ గవర్నమెంట్కి భయపడి కూడా ఈ గవర్నమెంట్ ఉద్యోగస్తులు కూడా ఈ చేసిన దానిలకు దూరంగా అయ్యి ఆర్టీసీ వాళ్ళు కూడా భయపడి ఉద్యోగాలు వదిలేసుకుంటున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇంకోటి దీనిల గురించి అంటారా, ఉచిత కరెంట్ అంటే చెప్పేది 200 యూనిట్లు అన్నారు కానీ దానికి అసలు ఏం జనాలకు అసలు అర్థం కూడా అవ్వట్లేదు. అసలు అంతా మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఉన్నారు, అన్ఎడ్యుకేటెడ్ ఉన్నారు. వీళ్ళందరికీ కూడా ఏంటంటే ఆ 200 యూనిట్లు అనేది ఆ సిస్టమ్ అనేది అర్థం కావట్లేదు. ఆ కరెంటు వాళ్ళు వస్తున్నారు పోతున్నారు, కట్టకపోతేనేమో కట్ చేస్తున్నారు. అసలు జనాలకి ఏది కూడా పబ్లిక్ నోటీస్ అనేది కరెక్ట్గా లేదు. రైట్. అయితే ఈ అంటే మన సీఎం రేవంత్ రెడ్డి ఇంకొక 4 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉంటారని మీరు అనుకుంటున్నారా? ముఖ్యమంత్రి అనేది గెలిపించుకున్నాక కంటిన్యూ చేస్తారు. కాకపోతే జనాలు ఈ 4 సంవత్సరాలు ఎప్పుడు గడుస్తాయనే మూమెంట్లో ఉన్నారండి జనాలు కూడా. మీరు కూడా అలాగే ఉన్నట్టున్నారు. మేము ఎందుకంటే మేము బీజేపీ పార్టీ మాది. నెక్స్ట్ వచ్చే ప్రభుత్వం కూడా మాదే కంపల్సరీ. జనాలు కూడా ఇద్దరికి ఛాన్స్ ఇచ్చారు. నెక్స్ట్ టైం మా బీజేపీ వాళ్ళు కూడా కంపల్సరీ జనాలు ఒకసారి ఛాన్స్ ఇస్తారు. ఆ ఛాన్స్ని ఇట్లాంటి కాంగ్రెస్ ప్రభుత్వం లాగా కాకుండా మళ్ళీ మేము వచ్చిన తర్వాత కూడా మళ్ళీ వచ్చే 5 సంవత్సరాలకు కూడా మేము, ఎందుకంటే ఈ 2 ప్రభుత్వాలు చేసిన మిస్టేక్స్ అన్నీ మాకు తెలుసు కాబట్టి ఇట్లాంటివి మళ్ళీ జనాల్లో ఇట్లాంటి మైనస్లు కాకుండా ఏదన్నా మా పెద్దలు కానీ పెద్ద పార్టీ నాయకులు కానీ అందరు కానీ ఇదో దృష్టికి తీసుకెళ్ళి ప్రభుత్వం ఎట్లా నడిపించాలనే విధంగా ఆలోచన చేసి ముందుకు నడిపించి నెక్స్ట్ వచ్చే ప్రభుత్వం కూడా మా బీజేపీ ప్రభుత్వమే. రేవంత్ రెడ్డి త్వరలో బీజేపీ పార్టీలోకి వస్తా అంటున్నారు. మరి ఏం చెప్తారు? రేవంత్ రెడ్డి బీజేపీ పార్టీలోకి వచ్చినా కూడా మా బీజేపీ పార్టీ వాళ్ళు ఏదో డబ్బులకో లేకపోతే సంచులకో తీసుకొని మా పార్టీ వాళ్ళు డబ్బుకి మేము పార్టీలోకి చేర్చుకునే వాళ్ళం కాదు. మా పార్టీ ఏంటంటే కింది స్థాయి నుంచి కార్యకర్త నుంచి పైకి వచ్చి కష్టపడ్డ వాళ్ళకే మా పార్టీ ఏదన్నా కూడా గుర్తింపు ఇస్తుంది. ఇట్లా సంచులకో డబ్బులకో తీసుకున్న వాళ్ళకి మా పార్టీ ఎవరికి కూడా అట్లాంటి ఛాన్స్ ఇవ్వదండి. నమస్తే రఘురామ్ గారు. నమస్తే మేడం. ఓకే. ఎలా ఉన్నారు? బాగున్నాను మేడం. అయితే గడిచిన 10 ఏళ్లలో ఎప్పుడు కూడా ఆంధ్ర, తెలంగాణ అనే వర్డ్ రాలేదు. అల్లు అర్జున్ అంటే విషయం జరిగినప్పటి నుంచి కూడా దాని తెర మీదకి ఇప్పుడు ఆంధ్ర, తెలంగాణ అనే వర్డ్‌ని తీసుకొస్తున్నారు. అంటే ఓ పక్క నుంచి చూస్తుంటేనేమో ఎలా మాట్లాడుతున్నారు అంటే ఆంధ్ర వాళ్ళు తెలంగాణలోనే బతకడానికి వచ్చారు కాబట్టి జాగ్రత్తగా ఉండాలి అనే దానికి తీసుకొచ్చారు. అంటే ఈ విధమైన మాటలు ఏ విధంగా చూడొచ్చు మనం?
అది తప్పుగా భావించి అతను మాట్లాడాడు మేడం. అది కరెక్ట్ కాదు. ఇన్ని ఏళ్ళ నుంచి మన తెలంగాణలో ఉన్న ఆంధ్రాలో కానీ, తెలంగాణ కానీ, రాయలసీమ కానీ, కోస్తాంధ్ర నుంచి లాస్ట్‌కి మన చివర్లో ఉన్న వైజాగ్ అక్కడ శ్రీకాకుళం నుండి వచ్చిన చాలామంది ఉన్నారు. ఇంతవరకు అన్నదమ్ములు అనే భేదం లేకుండానే జీవనం సాగిస్తున్నాం ఇక్కడ. కానీ ఈయన వచ్చి ఏదో అల్లు అర్జున్ అది చేసిన తప్ప కరెక్టా తర్వాత వాళ్ళు ఇష్యూ చూసుకుంటారు ఏదైనా ఉండనియండి. అది ఆ ఫిలిం ఇండస్ట్రీ గురించి మాట్లాడండి. కానీ ఆంధ్ర వాళ్ళు ఇక్కడ బతకడానికి వచ్చారు అదే అనే ఎమ్మెల్యే గారు ఎవరైతే అన్నారో అది ఖండిస్తూ ఉన్నాం మేము. ఈ ఇన్నేళ్ళ నుంచి ఇంతవరకు 10 ఇయర్స్ అవుతుంది. ఇక్కడ ఉన్న వాళ్ళు ఈ కాలనీలో ఉన్న వాళ్ళు మ్యాక్సిమం 70% ఆంధ్రాని నేను కాదంటలేము. కానీ దీని గురించి చాలా వరకు అతను వ్యతిరేకించడం మనం చేయాల్సింది. ఆయన వెంబడే క్షమాపణ చెప్పాలని ఈ మీడియా తరపు నుంచి మేము కోరుకుంటున్నాం. రైట్. అయితే కాంగ్రెస్ పాలన విషయానికి వస్తే ఏం చెప్తారంటే ఎలా ఉంది? దాదాపు 1 ఇయర్ కావస్తుంది కాంగ్రెస్ పాలన వచ్చి. 1 ఇయర్ అయినా మేడం అది ఏం లేదు మేడం శుద్ధ. ఎందుకు అంటారా, మన ఏమన్నాడు 6 పాలనల గురించి అడ్డుకుంటున్నాం అంటున్నారు. నీకు తెలియదా ఎన్ని కోట్ల అప్పు ఉందనే విషయం? కేసీఆర్ అప్పు చేసిన విషయం నీకు తెలుసు కదా. తెలిసినప్పుడు ఇన్ని అప్పులు పదవులు ఇస్తాను, హామీలు ఇస్తాను, 6 పథకాల్లో ఒకటి ఏది కరెంట్ ఒకటి ఇచ్చిండు, ఒకటి గ్యాస్ ఇచ్చిండు, ఒకటి ఫ్రీ బస్ ఇచ్చిండు. మిగతా వాటి గురించి మాట్లాడితే మన అసెంబ్లీలో ఏమన్నాడు? లేదు అడ్డుకుంటున్నారు, అప్పులు ఉన్నాయి. ఇక అప్పులు ఉన్నాయని తెలిసాక నువ్వు ఇవ్వడం గ్యారంటీ అది? అసలు ఫ్రీ బస్సు ఇవ్వడము తప్పని నేను అనట్లేను. కాకపోతే అందరికీ కాదు, రోజు వెళ్ళే కూలీలకు ఉంటారు, వాళ్ళకి ఐడి కార్డు చూసుకొని రోజు వెళ్ళే కూలీలకు ఇవ్వండి, ఒప్పుకుంటాం. దీని మూలంగా ఫ్రీ బస్సు ఇవ్వడం వల్ల ఎక్కడో అమ్మాయి ఉంటే అమ్మాయికి అన్నం తినిపించడానికి బస్సు ఎక్కి పోతుంది ఆమె. ఇక దీని గురించి ఆలోచించవలసిన విషయం ఒకటి. ఇక ఫ్రీ కరెంట్ అంటారా, అది ఓకే అందరికీ చెందుతుంది. ఇంకో విషయం ఏంటంటే ఫ్రీ బస్సు పెట్టడం వల్ల కూడా బస్సులు చాలా తగ్గిపోయినాయి. ఈ కాంగ్రెస్ పాలన ఎంత దరిద్ర పాలన ఇంకోటి లేదు మేడం. లా అండ్ ఆర్డర్ అంటే లా అండ్ ఆర్డర్ విషయానికి వస్తే ఏం చెప్తారు? అంటే ఎలా ఉంది? లా అండ్ ఆర్డర్ ఏముంది మేడం, ఓన్లీ ఇప్పుడు ఏమంటారు మత్తు పదార్థాల గురించి ఒకటి వస్తుంది మేడం. మత్తు పదార్థాలు ఆటోమేటిక్గా అది ఎప్పటి నుండో ఉన్న విషయమే. కాకపోతే ఇప్పుడు వాళ్ళకు ముడుపులు ముట్టాలి కాబట్టి వాళ్ళని బయట పెడుస్తున్నారు. ఇంకోటి ఏంది రెస్టారెంట్ల గురించి పడుతున్నారు. ఈ లా అండ్ ఆర్డర్ అంటే మెయిన్ అదేగా మేడం. ఇక తర్వాత తాగిన అంటే 1 గంట దాకా లైన్లో పెడుతున్నారు, మళ్ళీ పోలీసులతోటి మాట్లాడిపిస్తున్నారు. అది ఏందో వాళ్ళు చూసుకోవాలిగా మేడం. కానీ ఇదైతే కరెక్ట్ కాదు మేడం. వాళ్ళ కాంగ్రెస్ పాలన అయితే కరెక్ట్ కాదు. ఒప్పుకున్న పథకాలు ఏదో అమలు చేయాలి. 1 ఇయర్ లోపల కాదు, 100 days 300 days చెప్పిండు, ఇంతవరకు ఏమీ రాలేదు మేడం. ఆ లా అండ్ ఆర్డర్ అనేది మనం దాని గురించి అంత చెప్పడం అయితే కాదు. రేవంత్ రెడ్డి వైఖరి విషయానికి వస్తే ఏం చెప్తారు? ఎందుకంటే ఆయన మాట విధానం చూస్తుంటే ఓ పక్క నుంచి ఇంతకు ముందు అంటే ఈ మధ్య కాలంలో కొంచెం మార్చుకుంటూ వచ్చారు. ఆ బూతులు మాట్లాడే విషయం కానీ లేకపోతే ఈ విధమైన అంశాలన్నీ అసలు ఏ విధంగా చూస్తారు మీరు? ఇప్పుడైతే ఇంతకుముందు బూతులు మాట్లాడాడు. నేను కరెక్ట్గా అయితే ఈ మధ్య అయితే వినలేదు మేడం ఆయన ద్వారా అయితే. అంటే యాక్చువల్గా నేను న్యూస్ అయితే చాలా చూడట్లేను. కానీ ఇంతవరకు అప్పుడు మాట్లాడినాకి ఇప్పుడు మాట్లాడిన కొంచెం తేడా వచ్చింది. ఈ మిగతా వాళ్ళే రెచ్చిపోతున్నారు మేడం. దానం నాగేంద్ర కానీ అసెంబ్లీలో పట్టుకొని అరే రారా నువ్వు బయటికి రారా, నీ సంగతి ఏందో తీస్తా, నీ తోలు తీస్తా, అదేందో అసలు అసెంబ్లీలో మాట్లాడే పదాలేగా మేడం అవి, అది కాదు. కాబట్టి ఈయనను చూసి నేర్చుకున్న వాళ్ళే. దానం నాగేంద్ర ఎన్నో ఉన్నాడు ఒకప్పుడు, బీఆర్ఎస్ నుంచే కదా వచ్చింది, ఎందుకు పోయింది వాళ్ళకి? అది కాకపోతే వాళ్ళ పద్ధతిలో వాళ్ళు ఉండి వాళ్ళ నడవడిలో బాగుంటే ప్రజలు కూడా చూసేవాళ్ళు కూడా అరే పాలన మంచిగా ఉన్నా చెడుగా ఉన్నా కానీ మాటలు బట్టి ముందుకు సాగుతారు మేడం. ఏదైనా అంటే రేవంత్ రెడ్డి ఇంకొక 4 సంవత్సరాలుగా సీఎంగా ఉంటారని మీరు అనుకుంటున్నారా? లేదు మేడం, లేదు. ఎందుకంటే కొన్ని పొలిటికల్ లీడర్స్ ఉన్నారు మేడం. దాన్ని బట్టి నాకు తెలిసిన అవగాహన ప్రకారం అయితే 4 ఏళ్ళు ఉండను మేడం మ్యాక్సిమం ఉంటే. ఇప్పుడు ఈ హైదరాబాద్ మూలంగా రియల్ ఎస్టేట్ మొత్తం బస్సు పట్టిపోయింది మేడం. ఏడన్నా ప్లేస్ కొందామన్నా ప్లేస్ కొనిక కూడా ఏమీ అంత అవగాహన లేదు మేడం. అది దాని మూలంగా ఒకటి ఏం మేడం, అది ఏమో నీళ్ళు పట్టుకొస్తున్నాడు, ఏం పట్టుకొస్తున్నాడు మేడం? మూసిగాడ ఎన్ని ఏళ్ళ నుంచో ఉన్నారు వాళ్ళు. ఒక హైలైట్ చేసింది ఏంది, ఆ సినిమా ఇండస్ట్రీ మీద పడ్డాడు. ఫస్ట్ అకినాయన నగర్, తర్వాత పొరపాటు జరిగిన అల్లు అర్జున్ మీద పడ్డాడు. దాని మించి వాడు ఏం చేయలేదు మేడం. అంటే ఓవరాల్గా రేవంత్ రెడ్డి గవర్నెన్స్కి మీరు ఎన్ని మార్క్స్ వేస్తారు? మేము వేస్తాం మేడం అంతే. ఏం పేరు నీ పేరు? తనోజ్ కుమార్, ఏ కాలేజ్? కేశవ మెమోరియల్. ఓకే. దాదాపు 1 ఇయర్ అవుతుంది కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి.
ఎట్లా అనిపిస్తుంది నీకు అసలు? అంటే మన ఇప్పటి వరకు నీకు అంటే అవుట్ ఆఫ్ సబ్జెక్ట్ ఇదంతా, బట్ చూస్తున్నావా ఎలా అనిపిస్తుంది? నాకైతే ఏం నచ్చుతలేదు. బీజేపీ అయితే బెస్ట్. ఓకే. అంటే ఎందుకు లేదు? ఎందుకు నచ్చుతలేదు అంటే ఏం అవుతలేవు కదా. రేవంత్ రెడ్డి వచ్చి ఏమి ఇస్తలే అంటే ఏం జరుగుతలేదు కాబట్టి, అంటే అన్ని ఇట్లా ఏమంటారు ఫేక్గా ఇట్లా ఇట్లా అవుతుంది కాబట్టి నచ్చుతలేదు నాకు. ఓకే. అంటే ఆయన అసలు సీఎం కింద యాక్సెప్ట్ చేయబుద్ధి అవుతుందా లేదు అసలు? అవుతలేదు. ఎందుకని? ఎందుకనంటే ఆయనకి హక్కు లేదు. హక్కులేదా? ఆ, ఓకే. సీఎంగా అంటే ఎవరిని చూసావు ఇంతకు ముందు నువ్వు? ఇంతకుముందు కేసీఆర్. కేసీఆర్. ఓకే. వాళ్ళిద్దరితో కంపేర్ చేసుకుంటే ఎవరు బెస్ట్? హూ ఇస్ ద బెస్ట్ సీఎం? కేసీఆర్. కేసీఆర్. ఏం పేరు నీ పేరు? నిఖిల్ నిఖిల్ ఏం చేస్తా? బీటెక్ ఫైనల్ ఏ కాలేజ్? మల్లారెడ్డి యూనివర్సిటీ. ఎంఎల్ఆర్ కాలేజ్. ఓకే రైట్. అయితే మన సీఎం ఎవరు? మన సీఎం ఎవరు? రేవంత్ రెడ్డి. ఎందుకు నీకు తెలీదా? నేనేం పట్టించుకోండి ఇట్లా అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ పాలిటిక్స్ ఏం పట్టించుకోండి. అవునా? ఓకే రైట్. అయితే 1 year అవుతుంది కదా కాంగ్రెస్ గవర్నెన్స్. అంటే నీకు ఊహ తెలిసిన దగ్గర నుంచి నీకు ఇప్పుడు పాలిటిక్స్ అంటే ఏంటో, లేకపోతే అసలు పొలిటీషియన్స్ అంటే ఎవరు, మన సీఎం ఎవరు అనేది ఇప్పుడు కొంచెం నీకు అవగాహన వస్తూ ఉంటుంది. రైట్. అయితే అబౌట్ గవర్నర్స్ గురించి నువ్వు ఏం చెప్తావు? అంటే ఎలా ఉంది పాలన, రేవంత్ రెడ్డి పాలన గురించి అసలు ఏం చెప్తావు? ఎందుకంటే ఫ్రీ, నువ్వు బేసిక్గా కాలేజ్కి వెళ్ళాలంటే బస్సులో వెళ్ళాలి, రైట్? కాలేజ్ బస్కి ఆర్టీసీలో వెళ్తా. నార్మల్ అయితే ఇక మొత్తం ఆర్టీసీ అంటే మీకు తెలిసింది ఉంటుంది, మొత్తం అమ్మాయిలు ఉంటారు. నాకు ఫుట్బాలింగ్ కూడా ప్లేస్ దొరకదు నార్మల్గా అయితే. ఏదో ఊగులాడుకొని వెళ్తాం కాలేజ్కి అంతే. ఈ ఆర్టీసీ బస్ అంటే ఫ్రీ అంటే చాలా ఇబ్బంది ఉంది మాకు అంతే. వన్ వర్డ్ ఆన్సర్ చెప్పాలంటే అంతే. అవునా? రైట్. అల్లు అర్జున్ విషయానికి సంబంధించి పవన్ కళ్యాణ్ హస్తం ఉంది అంటున్నారు, ఏం చెప్తారు? పవన్ కళ్యాణ్ హస్తం లేదండి దీనిలో. మొత్తం రేవంత్ రెడ్డి కావాలని చేపించేస్తున్నా అని నేను అనుకుంటున్నా. ఓకే. అల్లు అర్జున్ విషయానికి సంబంధించి రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి చర్యలు ఏవైతే ఉన్నాయో, పనులు అయితే ఏవైతే ఉన్నాయో ఏం చెప్తావు వాటి గురించి? అంటే కావాల్సుకుని చేస్తున్నాడా లేకపోతే ఏంటి? అంతా పొలిటికల్ డ్రామా అండి ఇదంతా. కావాలని టార్గెట్ చేసినట్టుంది అల్లు అర్జున్ని. అంటే మొన్న ఒక సంఘటనలో అల్లు అర్జున్ సీఎం పేరు మర్చిపోయినాడని అట్లా అనుకుంటున్నా నేను కూడా. అట్లా మర్చిపోవచ్చా మరి సీఎం పేరు? అంటే మర్చిపోవచ్చా అంటే ఆయన చాలా పనులు ఉంటాయి ఆయనకి, అన్ని షూటింగ్ చేసుకుంటాడు, అది చేసుకో, ఈ పాలిటిక్స్ అన్ని పట్టించుకోరు కదా వాళ్ళు. అందుకని నేను అనుకుంటాను. నీకు తెలుసా మన సీఎం ఎవరు? రేవంత్ రెడ్డి నాకు తెలుసు. ఓకే రైట్. అయితే సీఎం గురించి ఏం చెప్తావు ఒక్క మాటలో? సీఎం గురించి నాకు ఇష్టం లేదు. రేవంత్ రెడ్డి అని కాంగ్రెస్ అంటేనే ఇష్టం లేదు, బీజేపీ అంటేనే ఇష్టము. బీజేపీ విషయం పక్కన పెట్టు, కాంగ్రెస్ అంటే ఇష్టం లేదన్నావు. రేవంత్ రెడ్డి అంటే ఇష్టం లేదా, కాంగ్రెస్ అంటే ఇష్టం లేదా? అసలు రేవంత్ రెడ్డి పనులే నచ్చట్లేదా? రేవంత్ రెడ్డి పనులు ఏం నచ్చట్లే, అసలు ఏం చేయించలే. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 50 daysలో ఒక రోడ్స్ అన్ని కంప్లీట్ చేసేసాడు. జస్ట్ వచ్చిన 15 daysలో. ఈడొచ్చి 1 year అయింది, ఇప్పుడు దాకా రోడ్డు లేదు, ఏం లేదు. అసలు లైట్ వస్తలే మా దానికి. జిహెచ్ఎంసీలో కంప్లైంట్ ఇస్తే ఏం వస్తలేదు. ఆడుకుంటే గ్రౌండ్లు అన్ని కబ్జాలు చేస్తారు, బిల్డింగ్లు కట్టేస్తారు, అన్ని చేసేస్తారు. ఏం నచ్చుతలేండి. ఓకే. పవన్ కళ్యాణ్కి రేవంత్ రెడ్డికి ఉన్న తేడా ఏంటి? పవన్ కళ్యాణ్ మాట మీద నిలబడతాడు, చెప్పిన పని చేస్తాడు. మొన్న కూడా 2018లో ఇచ్చిన మాటకి జస్ట్ సీఎం అవ్వగానే, డిప్యూటీ సీఎం అవ్వగానే వెళ్ళి రోడ్లు వేయించాడు ఆడ బార్డర్ కాడ. మరి రేవంత్ రెడ్డి సంగతి ఏంటి? అంటే వాళ్ళిద్దరికి తేడా ఏంటి? రేవంత్ రెడ్డి ఏంటంటే ఉన్న బిల్డింగ్లే కూలగొట్టేస్తారు, హైడ్రా అని చెప్పి అదని చెప్పి. పాపం వాళ్ళు ఏమో రోడ్ల మీద పడిపోతారు, ఈఎంఐలు అట్లా కట్టుకోవాలి అందరూ అట్లా. సాయి ఏం చేస్తుంటావు? డిగ్రీ ఫస్ట్ ఇయర్. రైట్. మన సీఎం ఎవరు? మన సీఎం రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి. అంటే అంతసేపు ఇట్లా చూసుకున్నావు ఎందుకు? అంతే, అంత కనిపించాడు కాబట్టి. కనిపించడా? ఓకే. ఎట్లా అనిపిస్తుంది రేవంత్ రెడ్డి పాలన గురించి చెప్పాలంటే ఏం చెప్తాను? డొల్లా. ఎందుకని? ఏం లేదు, ఆ? ఏం లేదు. ఏం లేదంటే ఏం కావాలరా? అసలు ఏం చేయట్లేదు రేవంత్ రెడ్డి. ఉన్న ఒకటే, లేకపోయినా ఒకటి. అవునా? ఓకే. అంటే నీకు సీఎంగా అంటే ఎవరు కనిపించిండ్రు ఇంతకు ముందు? కేసీఆర్. కేసీఆర్. ఎందుకని? చూపించాడు, ఈయన చూపించలేదు. ఏం చూపించాడు? చేసిన పనులు, డెవలపింగ్. డెవలప్మెంట్ చూపించాడు. ఓకే ఓకే ఓకే. కేటీఆర్ అన్ని కట్టిపించాడు, అన్ని చేస్తాడు. ఈయన ఏం చేయలే, ఉన్నది ఇంకా చెడదొప్పుతుంది. బ్రో నీ పేరేంటి? హితేష్. హితేష్. నైస్ నేమ్. ఏం చదువుకుంటున్నావు? డిగ్రీ అయిపోయింది. డిగ్రీ అయిపోయింది. ఓకే రైట్. అయితే 1 year అవుతుంది కాంగ్రెస్ గవర్నెన్స్ తెలంగాణలోకి వచ్చి. సో ఎలా ఉంది పాలన? అసలు బాగాలేదు, ఎందుకని? నచ్చలేదు అసలు. ఎందుకు? ఏం చేసిండని నచ్చడానికి? ఏం చెయ్యాలని నచ్చకపోవడానికి? అసలు ఏమైనా చేస్తున్నా? ఏం చేయలేదు. చేసింది ఏంటి మీరు చెప్పండి, దాన్ని చేయలేదని నేను చెప్తా. 6 గ్యారెంటీల విషయానికి వస్తే
ఇచ్చాడా బస్ అది ఇచ్చాడు, ఆ. 200 యూనిట్లు కరెంట్ ఇచ్చాడు. ఏం చేసుకోవడానికి ఇచ్చింది ఫ్రీ బస్సు? నెట్లు పట్టుకొని గుంజుకొని కొట్టుకోనికేనా అమ్మాయిలు? అబ్బాయిలకు కూడా ఇచ్చే ఉండే మనదేదో. ఆ, ఆ. ఆ. Okay. అంటే ఆడోళ్ళకి ఎప్పుడు పెద్ద పీట వేస్తుంది కదా గవర్నమెంట్. నెత్తి మీద పెద్ద బండ కూడా వేసిండు అట్లనే. నువ్వు చూసినావు అంటే చుట్లు పట్టుకుని ఇన్స్టాగ్రామ్ రీల్స్లో వస్తున్నాయి కదా. ఓకే, మరి 200 యూనిట్ల కరెంట్ గురించి వస్తే ఏం చెప్తావు? అంటే ఎవరికొని వచ్చిందేమో అడగండి ఇక్కడ. అయ్యో వస్తుందని చెప్తున్నారు నాకు. ఎవరికి మరి రాలేదు. సిలిండర్ విషయానికి వస్తే ఏం చెప్తావు? సిలిండర్ రెగ్యులర్ అదే పేమెంట్. ఓకే రైట్. అయితే సీఎం రేవంత్ రెడ్డి గురించి ఒక్క మాటలో చెప్పాలంటే ఏం చెప్తావు? పెద్ద వరస్ట్ గాడు. ఎందుకని? అంతే, ఆయన వల్ల యూజ్ ఏం లేదు కదా. ఓకే, అంటే వచ్చే ఎన్నికలు వస్తే జిహెచ్ఎంసీ కానీ లేకపోతే మళ్ళీ ఎన్నికలు పెడితే ఎవరు గెలుస్తారు? బీఆర్ఎస్ గెలుస్తుంది. ఎందుకని బీఆర్ఎస్? వై బీఆర్ఎస్? ఇంత డెవలప్మెంట్ పెట్టుకొని మళ్ళీ వై బీఆర్ఎస్ అంటారు కదా. అసలు డెవలప్మెంటే లేదు అని అంటున్నారు. ఇప్పుడు వచ్చిన తర్వాత హైడ్రా అని, మూసీ అని, లేకపోతే మిగతా అని ఇప్పుడు డెవలప్మెంట్ చేస్తున్నామని చెప్తున్నారు. వాట్ యు సే అబౌట్ దట్ వర్డ్స్? ఎవరు చెప్తున్నారు చేస్తున్నారు అని? గవర్నమెంట్ చెప్తుంది. వాళ్ళు చెప్తూనే ఉంటారు, మేము చూస్తూనే ఉంటాం. అవునా? 6th క్లాస్. 6th క్లాసా? ఓకే. రేవంత్ రెడ్డి పాలన ఎట్లుంది? ఏం బాలే ఆ? బాలే ఎందుకని? నాకు నచ్చట్లే. నీకు నచ్చట్లేదు. ఏం తెలుసనరా నీకు నచ్చకపోవడానికి? ఏం తెలియదు. ఏం తెలీదు. ఓకే, అంటే మంచిగా ఉందానా లేదనా పాలన? లేదు. లేదు. ఏమైనా చెప్తున్నారా నీకు మీ ఇంట్లో వాళ్ళు రేవంత్ రెడ్డి అట్లా ఇస్తున్నాడు ఇట్లా ఇస్తున్నాడు అని? చెప్పట్లే. కానీ నీకు తెలుస్తుంది బయట మాత్రం. ఓకే, ఒకవేళ సీఎం అయితే మళ్ళీ ఎవరు కావాలనుకుంటున్నావు? కేసీఆర్.